అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, పరమేశ్వరుడు కుటుంబాన్ని మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయి. ముందుకెళ్ళకన్నా నేనేం చేశాను. కోట శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో కొన్ని సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు ఆయన 3 నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకొని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన, అసలు ఇది ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు, చాలా బాగానే ఉంటుంది. 3 months ముందు వచ్చి ఒక్కసారి కలుస్తాం కలిసి, అది బాగా నాకు ఆయన అచీవ్ చేయంది ఏం లేదు, చూడండి ఏం లేదు. నాతో అనేవారు, రావు నేను తాగంది విషం ఒకటే, చేయండి మంటరు ఒకటే. ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమీ లేవు. తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి. తెలుగుదనంలో ఒక మహానటుడు. తెలుగు ఏం చెప్పాలి, తెలుగుకి ఆయన ఇది ఒక డిక్షనరీ. మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం. ఎప్పుడు దానికోసం మాట్లాడే వ్యక్తి. ఎప్పుడు కలిసిన ఫైర్, ఆ ఎనర్జీ, అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి, ఫైర్ గురించి, ఇలా చేశాడు వాడు అలా చేశాడు, ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను, నటన గురించి 24 గంటలు అంత ఫైర్. ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది ఆయన ఒక ఆశ్చర్యం, ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు. ఆయన అంటే ప్రతి ఇండస్ట్రీలోని, తమిళ ఇండస్ట్రీలో వచ్చి హిందీ ఇండస్ట్రీ కోట శ్రీనివాసరావు అంటే ఈజ్ లెజెండ్. ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేసిన పాత్ర. ఆయన్ని ఒక ఇవాళ ఇలా చూడాల్సి వచ్చింది. ఆయనకి ఆత్మ శాంతి కలగాలి.